ఐకమత్యంగా ఉంటే ఎక్కడైనా మాలపల్లి మీద ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక అగ్రకులపాయన కానీ దాడి చేస్తే, వీడి మీద దాడి చేస్తే ఈ మాలందరూ, రాష్ట్రంలో ఉన్న మాలందరూ ఒకటే వస్తారు, వద్దరు అని భయం ఉంటుంది. ఈ ఐకమత్యం లేనందువల్ల మాత్రమే ఈ దాడులు మాకు ఎక్కువ అవుతున్నాయని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ నా ఉద్యమాభినందనలు. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు మండలం పెద్దపేట అనేటటువంటి మాలపల్లికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ఇక్కడ మన శ్రీరామనవమి రోజు నుంచి జరుగుతున్నటువంటి విషయం, ఇక్కడ పెద్దపేట అనేటటువంటి మా మాలపల్లి మీద సరే అక్కడ జరిగినటువంటి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఉండి ప్రస్తుతము రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు త్రిపుల్ ఇతన్ని మెక్కి చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఈ పెద్దపేట మాలపల్లిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి ఎందుకు పోయాడు అనేది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడికి పోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన, మరి ఏం చేయాలి అసలు ఈ మాలపల్లిలో మా మాలలో ఇతన్ని కొట్టడానికి పోయారా, ఇతనే ఒక 200 మందిని కార్యకర్తలని, ఒక 100 మందిని పోలీసులను తీసుకొని వెళ్ళాడా? ఏది ఏమైనా కూడా ఇతన్ని ఎవరు కొట్ల, ఎక్కడ కూడా ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా కూడా మరి వీడియోలు రాలా ఇతన్ని కొట్టినట్టు. ఎవరినో పక్కల వాళ్ళకు ఒక దెబ్బ తగిలినట్టు వచ్చింది. ఇది మీరందరూ న్యాయంగా మానవతా దృక్పథంతో పరిశీలించి చూడాలా. జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఏది ఏమైనా కూడా అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి సంబంధిత కలెక్టర్ గారు ఐఏఎస్ వెంటనే స్పందించి ఒక ఆర్డీఓని, తహసీల్దార్ని సంబంధిత స్థలానికి పంపించి విచారణ జరిపించాలా లేదా మీరు చెప్పండి. దళితవాడలో జరిగింది కాబట్టి పంపల, లేదా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, సిఐ గారిని పంపించి విచారణ జరిపించాలా. ఇది కూడా జరగల. ఇక్కడ ఏం జరుగుతుంది? అధికారం ఉందని, మరి మీకు ధనబలం ఉందని, అధికార బలం ఉందని, అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి అని కేవలం ఈ రఘురామకృష్ణంరాజు గారి మాటలు విని అక్కడ పోలీసులు సుమారుగా 65-70 మంది మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని విచిత్రమైనటువంటి హింసలు పెట్టి లాక్కెళ్ళి రిమాండ్కి పంపుతున్నారు. ఆర్తనాదాలతోటి అక్కడ 144 సెక్షన్ పికెటింగ్ పెట్టారు. బయట నుంచి నాబోటు నాయకులు పరామర్శించడానికి వాట్ ఈజ్ వాట్ అని ఏం జరిగిందో విచారించుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళనిట్లా. ఎందుకు మా మాలపల్లి మీద ఇంత దాష్టికంగా, దౌర్జన్యంగా ఈ విధంగా చేస్తున్నారు అనేది అసలు ఒకసారి తెలుసుకుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా తప్పులు ఒప్పులు సహజంగా జరుగుతాయి. ఇంత దారుణంగా ఏంది? ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించట్లే. ఇక్కడ ఈ రఘురామకృష్ణంరాజు నీకు పక్కలో బల్లిలాగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలంటే సెకండ్ లాగా తయారు చేసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఒక సంఘటన కాదు, 2 సంఘటనలు కాదు. సరే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, రఘురామకృష్ణంరాజుపై దాడిని ఖండిస్తున్నాను. ఏంటయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రివి, మరి ప్రజల స్పందన ఇక్కడ నీకు బాగా ఉంది, నువ్వు ఖండించేదేంది? ఏం జరిగిందని ఆలోచించుకోకుండా ఎందుకు ఖండిస్తావు? ఇవన్నీ మరి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మా మాలల్ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా చేయటం సబబు కాదు, ఇది పద్ధతి కాదు. సరే మా కర్మ ఎట్లా కాలిందనుకో, దీనికి మా జాతిలో ఉన్నటువంటి కొంతమంది వల్ల మేము కూడా ఈ విధంగా అబాసు పాలవుతున్నాం అనే చర్చి మా జాతిలో ఉన్నటువంటి వారిని గురించి ఒక 2 నిమిషాలు. వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ ఐఆర్ఎస్, రిటైర్డ్ జడ్జీలు, అంటే పెద్ద పెద్ద పదవుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి మా మాలల ఉపకులాల్లో ఉన్నటువంటి వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్డ్ అయిన వెంటనే ఒక పార్టీ పెడతాడు. ఆయన ఒక పార్టీ పెడతాడు, ఈయన ఒక పార్టీ పెడతాడు, ఆయన ఒక పార్టీ పెడతాడు, ఈయన ఒక పార్టీ పెడతాడు. ఈ పార్టీలు పెడితే నేనేమంటానంటే కోప్పడగకుండా, ఎవడైనా సొంత పార్టీ పెట్టి మా మాలైనా కనీసం నువ్వైనా నీ పార్టీకి నువ్వైనా ఎమ్మెల్యేగా గెలుచుకున్నటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాయా? మీ అందరికంటే ఏదాను ఎదుడు కళాకారుడు, పండితుడు, మేధావుడైనటువంటి కత్తి పద్మారావు 2 సార్లు ఓడిపోయాడు. మీరా గెలిచేది? ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నారు మీరు పార్టీలో? చెప్పండి, న్యాయం చెప్పండి. జాతిని ఉద్ధరించడానికైనా, జాతి బిడ్డలకు అండగా నిలబడటానికైనా మీరు ఈరోజు ఇక్కడ ఆకువీడులో జరిగినటువంటి సంఘటన విషయంలో ఒక ఆయన రాష్ట్రపతికి రాశానంటాడు, ఒక ఆయన నేషనల్ SC/ST కమిషన్కి రాశానంటాడు, ఇంకొక ఆయన మానవ హక్కుల సంఘానికి రాశానంటాడు, ఇంకొక ఆయన కోర్టులో ఫిల్ చేశానంటాడు. ఇలాంటి
సందర్భాల్లో చాలా చోట్ల చాలా విధాలుగా మాలపల్లుల మీద దాడులు జరిగినప్పుడు, దండయాత్రలు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు చాలామంది రాశారు ఇలాంటి. ఎక్కడన్నా మీరు చెప్పండి, ఈ రాష్ట్రపతికి రాసింది కానీ, మానవ హక్కుల సంఘానికి రాసింది కానీ, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి రాసింది కానీ, హైకోర్టులో పిల్లేసింది కానీ, ఎక్కడన్నా వచ్చి చర్యలు తీసుకున్నది కనపడింది మీకు? ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి, నేను నాయకుడిని చెప్పుకోవడానికి మాత్రమే వస్తున్నాయి. కానీ ఈ అగ్రకుల పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది మా మాల నాయకుల వల్ల మాత్రమే మా జాతికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ద్రోహం ఎక్కువ జరుగుతుందని నేను ఖచ్చితంగా చెబుతున్నా. ఒకడొచ్చి ఒక పార్టీలో, అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి వాడొచ్చి ఈ యొక్క ఆకువీడిలో మరి పెద్దపేటల్లో మాలపల్లి మాలలదే తప్పు అంటాడు, మా మాలోడే. ఇంకొక అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి వాడొచ్చి నేను రాష్ట్రపతికి రాశాను అంటాడు. ఇంకొక అగ్రకుల పార్టీలో ఉన్నవాడు వచ్చి నేను పరామర్శించడానికి పోయాను అంటాడు. ఇవి మీ మెప్పుల కోసం మీరు ఈ సోషల్ మీడియాలో మేము నాయకులు, మాల నాయకులు అని చెప్పుకోవడానికి వెళ్తున్నారు తప్ప ఏమన్నా ఉందా? మీ వల్ల మాత్రమే మా మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి నిన్న మొన్న ఈరోజు 3 రోజుల మించి మా వాళ్ళలో ఈ ఆకువీడి విషయం మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు మరి దీనికి అనుమతి ఇవ్వకుండా మా వాళ్ళను రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా చేస్తున్నారు. ఇది కూడా జరుగుతుంది. చేస్తుంటే నేను ఇప్పుడే చెబుతున్నా, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసేటటువంటి మా మాల సోదరులకి, అగ్రకుల పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా అగ్రకుల పార్టీలకు సపోర్ట్ చేసేటటువంటి మన మాలల్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పిలవద్దు, మీరు బహిష్కరించండి. కేవలం పార్టీలకు అతీతంగా నేను చచ్చిపోయినంత కాలం జాతి బిడ్డల కోసమే ప్రయత్నం చేస్తాను, వాళ్ళ సమస్యల మీద పోరాడతాను అనేటటువంటి వాళ్ళని పిలిచే రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయండి. ఈ అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనకు వద్దని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అగ్రకుల పార్టీలకు తోడు ఇప్పుడు మన మాల జాతిలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా తోడేరు. ఇది కూడా గమనించండి. కాబట్టి ఒక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక విషయం, చిన్న విషయం, 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులు మనకంటే తక్కువ మెజారిటీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అని మనం కూడా చెప్పాం. మన తర్వాత క్యాస్ట్ వాళ్ళది, కాపులది. ఈ కాపులు ఐకమత్యంగా మరి కలయికగా పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. మమ్మల్ని బీసీలో చేర్చాలని. ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో ట్రైన్లు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు, మరి పోలీస్ వెహికల్స్ తగలబెట్టారు, మరి ప్రభుత్వ వాస్తువులను ధ్వంసం చేసి వైలెన్స్ క్రియేట్ చేశారు. వీరి మీద చాలా కేసులు కట్టున్నాయి. అయితే మళ్ళా 19లో అధికారంకి వచ్చినటువంటి జగను కాపుల మీద కేసులన్నీ తీసేస్తున్నాం అని చెప్పి తీసేసాడు. అంటే ఎందుకు అబ్బాయి మేమేం తీసేసాడు, నాకేం కోపం లేదు. ఎందుకు తీసేసాడంటే అర్థం చేసుకోండి, వాళ్ళ ఐకమత్యము, వాళ్ళ బలమైనటువంటి ఐకమత్యం కోసం తీసేశారు. మనం కూడా ఈ విధంగా ఐకమత్యంగా ఉంటే ఎక్కడైనా మాలపల్లి మీద ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక అగ్రకులపాయన కానీ దాడి చేస్తే, వీడి మీద దాడి చేస్తే ఈ మాలందరూ, రాష్ట్రంలో ఉన్న మాలందరూ ఒకటే చెప్తారు, వద్దురు అని భయం ఉంటుంది. ఈ ఐకమత్యం లేనందువల్ల మాత్రమే ఈ దాడులు మాకు ఎక్కువ అవుతున్నాయని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ముఖ్యంగా అగ్రకుల పార్టీల్లో లేదా సొంత పార్టీలు పెట్టినటువంటి మా మాలల వల్లే మాకు ఈ నష్టం జరుగుతుందని మిగిలినటువంటి మాల ఉపకులాలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం.